రైట్ ఇక మంత్రి పదవులు క్యాబినెట్ విస్తరణ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాకు చెప్పిందిగా మొన్న. అయితే అందులో ఇంకా 4 బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ కోసం ఇక చివరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో క్యాబినెట్లో బెర్త్ కోసం ఢిల్లీకి ఆశావహులు, కాంగ్రెస్ పెద్దల భేటీతో విజ్ఞప్తులు. పెద్దలతో భేటీలు విజ్ఞప్తులు. ఇప్పటికే కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారైందని వస్తుంది. సో మంత్రి పదవి రాకున్నా వేరే దక్కుతుందనే ఆశ. కేసీ వేణుగోపాల్ ఖర్గేను కలుస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు. ఖర్గేతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సో ఇట్లా ఇక ఢిల్లీకి అందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ ఉన్నారు కదా, సో మాకు మంత్రి పదవులు కావాలి అది అని చెప్పేసి పైరవీలు స్టార్ట్ చేశారు. సో అట్లీస్ట్ మంత్రి పదవులు కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది పేర్లు వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకి దక్కితే ఇంకా వేరే ఏమైనా విప్ చీఫ్ విప్ కానీ అసలు సలహాదారులు కానీ ఏమైనా వేరే పొజిషన్లు ఉంటే సో అట్లీస్ట్ అవైనా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇక అట్లా పోతున్నారంట అందరూ. క్యాబినెట్లోకి చోటు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొందరు పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏఐసీసీ పెద్దలు రాష్ట్రంలోని కీలక వ్యక్తులకు తెలియజేశారు. ఎంపికైన వారి పేర్లను రివీల్ చేశారు. అయినప్పటికీ తమకు అవకాశం కల్పించాలని కోరుతూ పలువురు ఎమ్మెల్యేలు హస్తిన బాట పడుతున్నారు. ఢిల్లీ పెద్దలను కలిసి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాబినెట్లో చోటు దక్కకపోయినా అదే స్థాయి మరేదైనా పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర పదవులు భర్తీ చేసే టైంలో అయినా తమకు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. అగ్రనేతలను ఏమీ అడగకుండా ఉంటే పార్టీ వెనుకబడిపోతామని, ఇప్పుడున్న పోటీలో ఢిల్లీ సంబంధాలు అవసరమనే కోణంలో లెక్కలు కూడా వేస్తున్నారు. సో ఈ విధంగా వెళ్ళి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. సో ఇవన్నీ గీడ ఈ పదవులు గీదవులు ఇవన్నీ ప్రయత్నాలు బదులు సో ప్రజలకు ఇన్ని సమస్యలు చేసినా ఇవన్నీ చేసినామని ఒక రిపోర్ట్ తీసుకొని ఇస్తారు కదా వాళ్ళే. సో మేము ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, సరే పోనీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మ్యాక్సిమం అక్కడిక్కడ జంప్ అయిన వాళ్ళు ఉంటే సో అట్లీస్ట్ మా నియోజకవర్గంలో ఇన్ని చేసినాం, ఇంతమంది సపోర్ట్ మాకుంది, గిన్ని వాళ్ళకి పేదలకు ఇంతగానో హెల్ప్ చేసినాం, రైతుల కోసం ఇంత కష్టపడమని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొని పంపియ్యరు, పోయి తీసుకొని చూపియ్యరు, అప్పుడనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు కదా. సో అవేం లేకుండా డైరెక్ట్గా అట్లీస్ట్ అది కాకుండా ఇది కాకుండా అదంతా కాకుండా ఏమంటారు ఈ రాజకీయంలో వచ్చేటప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తారు, ప్రజల కోసం ప్రజల సేవ చేయడానికి మేము వచ్చినాం తప్ప మాకు పదవులు ఆశ లేదు, ఆ ఆశ లేదు, ఈ ఆశ లేదు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తారు అందరూ అంటే ఇతను ఒక్కటి ఫోటో బయటకు వచ్చింది, రామ్మోహన్ రెడ్డి గారు ఒకటి ఫోటో బయటకు వచ్చింది, కానీ సో ఇట్లా చాలామంది రెగ్యులర్గా ఢిల్లీకి పోతా ఉన్న పరిస్థితి. సో ఢిల్లీకి పోయే బదులు ప్రజలకు పోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకే ఛాన్స్ వస్తుంది కదా. ఇప్పటికే బాగా నెగిటివ్ పేరు ఉంది అక్కడక్కడ. సో కాబట్టి అదంతా ఢిల్లీకి ఆడిడ పోయే బదులు గల్లీలలో తిరుగురి, ప్రజలలో తిరుగురు, వాళ్ళే సపోర్ట్ చేస్తారు, వాళ్ళే అడుగుతారు మా నేతకు ఎందుకు ఇయ్యరు మీరు అని, నిత్యం మా దగ్గర ఉంటారు అని చెప్పి వాళ్ళే అడుగుతారు కదా. సో అన్నీ వేయకుండా ఇట్లా ఢిల్లీలో పోయి చెప్తా ఉంటారంట. ఇంకా దీంట్లో బెట్టింగ్లు కూడా అవుతున్నాయంట. ముందే తెలంగాణలో బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు వద్దురా నాయన అని చెప్పేసి పోలీసు అధికారులు కావచ్చు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడతా ఉంటే సో కాయ్ రాజా కాయ్ క్యాబినెట్ విస్తరణపై జోరుగా బెట్టింగ్లు కూడా అవుతున్నాయంట. ఒకసారి చూద్దాం. ఇది కాయ్ రాజా కాయ్ మా ఎమ్మెల్యేకు పదవి పక్కా లేదు మా నేతకే అంటూ క్యాబినెట్ విస్తరణపై జోరుగా బెట్టింగులు. హైకమాండ్ క్లారిటీతో కేడర్కు హింట్ ఇచ్చిన నేతలు. మరోవైపు అధిష్టానంపై పెరుగుతున్న ఒత్తిళ్లు. సో ఇట్లా ఇక మా నేత అంటే మా నేత కాకపోతే మా నేతకు వస్తుంది అవకాశం, వాళ్ళే లీడర్లు అయితే వాళ్ళకే పదవి దొరుకుతుందని బెట్టింగ్లు కూడా చేస్తున్నారంట. తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ కాకరైపోతున్నది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం ఏ క్షణమైన కొత్త అమాత్యుల్య జాబితాను విడుదల చేయబోతున్నట్లు అధికార పార్టీల్లో చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు తమ సామాజిక వర్గాలకు మంత్రి పదవి కావాలంటూ పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్లు కూడా తెరపైకి తేవడం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. దీంతో అంతిమంగా క్యాబినెట్లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై బెట్టింగ్లు మొదలు కావడం కూడా హాట్ టాపిక్గా మారింది. సో ఇట్లా మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడినే మీరు చేయాలి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇటు ఎమ్మెల్యేల నుంచి కూడా ఒత్తిడి నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. సో అట్లా ఇంకా ఇక దీంట్లోనే మళ్ళీ ఇంకా ఏంది బెట్టింగ్లు కూడా లేదు మా నేతకు వస్తే పదవి అని చెప్పేసి ఇక బెట్టింగ్ నడుస్తుందంట. సో ఐపీఎస్లను మురిపించేలాంట ఈ ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా పదవులు వరించబోయేది ఎవరనే దానిపై జోరుగా బెట్టింగ్లు కూడా సాగుతున్నట్లు తెలుస్తుంది. అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా వచ్చిందని పలువురు నేతలు ఇప్పటికే తమ అనుచరులకు సంకేతాలు ఇవ్వడంతో జిల్లాలో తమ నేత కంటే ఛాన్స్ కూడా దక్కబోతుందంటూ క్యాడర్ లీడర్లు జోరుగా బెట్టింగ్లు కాస్తున్నట్టు సమాచారం. ఓవైపు ఐపీఎల్ బెట్టింగ్లు సాగుతుంటే వాటిని మరిపించేలా మంత్రి పదవిలపై కాయ్ రాజా కాయ్ వ్యవహారం కూడా సాగుతుంది. సో ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, అందరికీ తెలుసు ఎట్లా బెట్టింగ్లు అయితే. సో దాంతోపాటు దాన్ని మరిపించేలా ఈ బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయంట. సో ఇట్లా ఇంకా పదవుల పంపిణీపై పీఠముడి మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో దుమారం రేపుతున్నది. ఇప్పటికే జిల్లా సమీకరణాలు సామాజిక నేపథ్యంలో పరిగణలోకి తీసుకొని ఓ అంచనా వచ్చిన అధిష్టానం ఇప్పుడు పరిస్థితి జటిలంగా మారిందనే టాక్ వినిపిస్తుంది. ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు తమకు అన్యాయం జరిగిందని మంత్రివర్గ విస్తరణలో న్యాయం చేయాలని మాదిగ ఎమ్మెల్యేలు తాజాగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు క్యాబినెట్లో ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉండాలని లంబాడా ఎమ్మెల్యేలు కోరుతున్నారు.
సో తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ మల్రెడ్డి రంగారెడ్డి సైతం పట్టుబడుతున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులు ఉండగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉండడం, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఓవైపు వివేక్, మరోవైపు ప్రేమ్ సాగర్ రావు మినిస్టర్ పోస్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుతుంది. వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవిని ఆశిస్తుండడంతో అంతిమంగా కేబినెట్ చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది ఉత్కంఠంగా నడుస్తుంది. సో ఇట్లా ఇటు రెడ్డి సామాజిక వర్గం కొంతమంది, లేకుంటే ఎస్సీలో మెయిన్గా మాదిగలకి ఇటు ఎంపీ పదవిలో కావచ్చు, ఎమ్మెల్యే పదవిలో కావచ్చు మాకు చాలా అన్యాయం జరిగిందని కాబట్టి సో మా సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, లేకుంటే ఎస్టీల ప్రాతినిధ్యమే లేదు కాబట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పి సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఏ సామాజిక వర్గం సంబంధించిన ఆ సామాజిక వర్గం కావచ్చు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళని పైరువేలు చేస్తున్నారు.